హలో హాయ్ వెల్కమ్ టు వేరియస్ అండ్ వుడ్ బీచెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మనకి టెట్లో వచ్చేసి సిడిపిలో భాగంగా అభ్యసనం అనేటువంటి పర్టికులర్ సబ్ టాపిక్ ఏదైతే ఉందో దానిలో మనకి లెవ్ వైగోట్స్కి ప్రతిపాదించినటువంటి సాంఘిక వికాస సిద్ధాంతం ఒకటి ఉంటుంది. దాంట్లో మనకు రెండు పదాలు కనపడుతుంటాయి. సో ఒకటి వచ్చేసి ఏంటంటే జెడ్పీడి అండి, జెడ్పీడి. సో జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో దీన్ని ఏమంటామంటే సమీప. ప్రాక్సిమల్ అంటేనే ఇంగ్లీష్లో సమీప అని అర్థం అన్నమాట. సమీప అభివృద్ధి జోన్ అంటే మండలం. సో దీన్ని ఒక్కోసారి మీకు సమీప వికాస మండలం అని కూడా అడుగుతుంటాడు. సమీప వికాస మండలం అని కూడా అంటుంటాడు. ఏంటి సమీప వికాస మండలం ఏంటి, లేదంటే సమీప అభివృద్ధి మండలం ఏంటి అంటే ఒక విద్యార్థి అభివృద్ధి సాధించడం కోసం మధ్యలో ఒక మండలం ఉంటుందండి. ఏంటి ఇది? అడ్డుకునేటువంటి మండలం, అడ్డుకుంటూ ఉంటుందన్నమాట. అంటే ఏదో కొంత నేర్చుకుంటే విద్యార్థి ఈ మండలాన్ని దాటి బయటికి వెళ్ళిపోతే విద్యార్థి పూర్తిగా అభివృద్ధి చెందినట్టుగా లెక్కగా పరిగణిస్తాం. సో ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది విద్యార్థి దగ్గర కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్కి ఇంకా కొంత సపోర్ట్ లభిస్తే కంప్లీట్గా ఇదైతే మనకి బ్రేకింగ్ జోన్ ఉందో ఈ జోన్ దాటుకొని అభివృద్ధి వైపుగా విద్యార్థి ప్రయాణిస్తాడు. ఈ బ్రేకింగ్ జోన్ ఏదైతే ఉందో దీనిని ఏమంటామంటే సమీప అభివృద్ధి మండలం అంటాం. సింపుల్ ఎక్కడైనా పేరులోనే ఉంది, మనకు కనపడుతుంది. అంటే అభివృద్ధి చెందాలంటే విద్యార్థి ఈ మండలాన్ని దాటుకొని వెళ్ళాలి. ఈ మండలం చాలా చిన్నది, సమీపంలో ఉన్నాడు, అభివృద్ధికి సమీపంలో ఉన్నాడు, కానీ మధ్యలో ఒక జోన్ ఉంది. ఇది బ్రేకింగ్ జోన్ అండి. ఉదాహరణకు విద్యార్థి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఒక చిన్న రోడ్డును దాటుకొని వచ్చాడు, అంటే కొంత నేర్చుకున్నాడు ఇక్కడ విద్యార్థి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద రోడ్డును దాటాలండి విద్యార్థి, ఒక పెద్ద రోడ్డును దాటాల్సి ఉంటుంది. సో ఈ రోడ్డును దాటాలంటే ఆల్రెడీ దాటినట్టు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ చిన్న రోడ్డు అది. కానీ ఇక్కడ విద్యార్థి భయపడుతున్నాడు పెద్ద రోడ్డు దాటాలంటే. దాటగలడు, అతని దగ్గర కెపాసిటీ ఉన్నది. ఇక్కడికి దాటిందంటే కంప్లీట్ ఇంకా విద్యార్థి అభివృద్ధి చెందినట్టే లెక్క. కానీ ఇక్కడ ఒక చిన్న మండలం ఏంటంటే విద్యార్థి బ్రేక్ చేస్తూ ఉంది. ఓకేనా? సో ఈ మండలాన్ని ఏమంటాము అంటే సమీప అభివృద్ధి మండలం. అభివృద్ధికి చాలా సమీపంలో ఉన్నాడు విద్యార్థి, ఈ మండలం దాటాలి. దీన్ని ఏమంటామంటే జెడ్పీడి లేదంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్గా చెప్తాం. మరి ఇక్కడ ఈ మండలం దాటాలంటే విద్యార్థి కంపల్సరీ ఎవరో కూడా ఈ పెద్ద రోడ్డు దాటాలి. సో ఇక్కడికి వచ్చాడు విద్యార్థి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడు, ఇక్కడ ఇంకొక పెద్ద మనిషి ఎవరో ఉన్నారు, ఒక అతను లేకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు. సో నేను ఈ యొక్క రోడ్ దాటాలని ఇతను చెప్పాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే విద్యార్థికి సపోర్ట్ ఇస్తాడు. సో చేయి పట్టుకుని తీసుకెళ్ళేసి ఇక్కడ డ్రాప్ చేస్తాడు విద్యార్థి, ఇక్కడ డ్రాప్ చేస్తాడు. అంటే ఇలా ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో, అంటే విద్యార్థి అభివృద్ధి చెందాలంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడు, సపోర్ట్ ఇచ్చాడు. ఈ సపోర్ట్ని ఏమంటామంటే స్కఫోల్డింగ్ అంటాం. సో మరి ఎన్నిసార్లు ఇస్తాడు ఈ సపోర్ట్ అంటే విద్యార్థి పూర్తిగా అభివృద్ధి చెంది, అంటే తనంతట తానుగా ఈ రోడ్డుని క్రాస్ చేసేంతవరకు ఇప్పుడు ఒక పర్సన్ ఇచ్చాడు, రేపు ఇంకో పర్సన్, ఎల్లుండి ఇంకో పర్సన్ ఇస్తాడు. తర్వాత క్రమక్రమంగా ఏమవుతుందంటే వీళ్ళు చేసేటువంటి హెల్ప్ ఏదైతుందో కంప్లీట్గా డ్రాప్ అవుతాడు. డ్రాప్ చేసిన తర్వాత కూడా విద్యార్థి స్వంతగా ఈ యొక్క మండలాన్ని దాటగలడు. సో ఇది వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ని ఏమంటామంటే స్కఫోల్డింగ్ అంటాం. విద్యార్థిని జెడ్పీడి దాటించడం కోసం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఏదైతుందో దీన్ని దాటించడం కోసం, దీని నుండి బయటికి రప్పేయడం కోసం ఆ విద్యార్థికి ఇచ్చేటువంటి సపోర్ట్ ఏది స్కఫోల్డింగ్ అంటాం. సో మరి స్కఫోల్డింగ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి అని చూసినట్లయితే యాక్చువల్గా టెంపరరీ స్ట్రక్చర్ అండి. ఏంటి టెంపరరీ స్ట్రక్చర్ అంటే మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం. బిల్డింగ్ కట్టే ముందు ఏం చేస్తాం, ఒక చిన్న రూమ్ వేసుకుంటాం, ఇటుకలతో రూమ్ వేసేసుకొని పైన రేకులు అవి వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటామంటే దాంట్లో సిమెంట్ తడిస్తే బయట పెడితే సిమెంట్ తడిచిపోతుంది, లేదంటే ఐరన్ బయట పెడితే ఎవరైనా తీసుకొని వెళ్తారనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రూమ్ టెంపరరీ స్ట్రక్చర్ వేసి దాంట్లో పెట్టేసుకుంటాం. స్కఫోల్డింగ్ అంటే అది టెంపరరీ స్ట్రక్చర్ యాక్చువల్ మీనింగ్ ఇంగ్లీష్లో. సో మరి ఇవంతా దీని హెల్ప్ తీసుకుంటాం, అంటే ఈ చిన్న రూమ్ టెంపరరీ స్ట్రక్చర్గా హెల్ప్ తీసుకొని మనం యాక్చువల్ పెద్ద బిల్డింగ్ అయితే అది కట్టేసుకుంటున్న దీన్ని ఉంచుకుంటాం, ఇంటి మీద ఉంచుకోం కదా, తీసేస్తాం. అదేవిధంగా విద్యార్థి పూర్తిగా అభివృద్ధి చెందాలంటే టెంపరీగా కొంత సపోర్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఇచ్చేటువంటి సపోర్ట్ కావచ్చు, ఇలా ఇచ్చేటువంటి హెల్ప్ని కావచ్చు ఏమంటామంటే స్కఫోల్డింగ్ అంటాం. మరి ఎవరిస్తారు ఈ హెల్ప్ అంటే టీచర్ ఇవ్వచ్చు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇవ్వచ్చు, లేదంటే పీర్ రూపు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చండి.
సో ఇలా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి సపోర్ట్నే సింపుల్గా స్కఫోల్డింగ్గా చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఇది వచ్చే స్కఫోల్డింగ్ అండ్ ఇది వచ్చే జోన్ ఆఫ్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి. ఓకేనా, మనకి ఇక్కడ స్కఫోల్డింగ్లో ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేటువంటి ఒక వర్డ్ ఉంటుంది. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ దాన్ని యూజ్ చేసిన వాళ్ళు మాత్రం బ్రూనర్, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి లెవ్ వైగాట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతంలో వస్తుంది. ఇది అభ్యసన సిద్ధాంతంలో వాంగ ఇది వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ 2 వర్డ్స్ వస్తుంటాయి, బట్ ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేటువంటి వర్డ్ మాత్రం బ్రూనర్ యూజ్ చేస్తాడు మొట్టమొదటి, గుర్తుపెట్టుకోండి అది ఒకటి. రైట్, ఇది వచ్చేసి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా స్కఫోల్డింగ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా క్లారిటీ కోసం మీకు. ఒక విద్యార్థి నెంబర్స్ నేర్చుకున్నాడు. ఒక విద్యార్థి నెంబర్స్ నేర్చుకున్నాడు. 1 2 3 4 5 ఈ 5 నెంబర్స్ నేర్చుకున్నాడు. కానీ ఆ విద్యార్థికి ఏంటంటే 2 + 3 ఎంత అంటే రాదు. సో 2 + 3 = 5 అని చెప్తే అతడు అభివృద్ధి సాధించినట్టు, అతడు వాని యొక్క టార్గెట్ రీచ్ అయినట్టు. ఇక్కడ ఒక విద్యార్థి ఉన్నాడు. ఈ విద్యార్థి ఏం చెప్తున్నాడు? నెంబర్స్ చెప్తున్నాడు. 1 2 3 4 5 నెంబర్స్ చెప్తున్నాడు. సో ఇక్కడ రీచ్ కావాలంటే ఇక్కడ నుంచి ఏంటి 2 + 3 = 5 అని రీచ్ కావాలి. ఇక్కడ విద్యార్థి ఇక్కడికి రీచ్ కావాలి. కానీ ఇక్కడ జోన్ ఉంటుంది. ఆల్రెడీ నేర్చుకున్న దానికి నేర్చుకోబోయే దానికి మధ్యలో ఏదైతే జోన్ ఉందో దీన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్గా చెప్తాం. ఓకేనా, ఇప్పుడు విద్యార్థి 2 + 3 = 5 అని నేర్చుకునే కెపాసిటీ ఉన్నది, కానీ సొంతగా నేర్చుకోలేడు. సో ఇప్పుడు ఒక టీచరో లేకుంటే పీర్ గ్రూప్ పర్సన్ వస్తాడు, వచ్చేసి అడుగుతాడు 2 + 5 ఎంత అంటే నాకు రాదు అంటాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే అతడు చెప్తాడు. సో ఇంకా 2 బ్లాక్స్ తీసుకొస్తాడు, 2 బటన్స్, ఒక 3 బాక్సులు తీసుకొచ్చి ఇవి కౌంట్ చేయని చెప్తాడు. ఈ విద్యార్థి 1 2 అంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇవి 3 కూడా సపరేట్గా కౌంట్ చేయంటాడు. 1 2 3 అంటాడు. ఓకేనా, ఇక్కడ 2 ఇది 3 బాక్సులు కదా. ఇప్పుడు అన్నీ కలిపేసి కౌంట్ చేయి 1 2 3 4 5. సో ఓవరాల్గా ఎన్ని వచ్చాయి ఇక్కడ ఐటమ్స్ అంటే 5 అని చెప్తాడు. అంటే విద్యార్థికి కాన్సెప్ట్ డెవలప్ చేస్తాడు. ఇక్కడ ఏం సహాయం చేస్తున్నాడు ఇతనంటే బాక్సులు తీసుకొచ్చి కౌంట్ చేపిస్తున్నాడు. ఇది ఒక హెల్ప్, ఇది ఒక సపోర్ట్. 2 + 3 = 5 నేర్చుకోవడానికి ఇది ఒక సపోర్ట్ చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఈ సపోర్ట్ని ఏమంటామంటే స్కఫోల్డింగ్గా చెప్తుంటాడు. మరి ఎప్పటి వరకు ఉంటుందంటే దిస్ ఇస్ టెంపరీ, ప్యూర్లీ టెంపరీ. కొంతకాలం వరకే సపోర్ట్ ఉంటుంది, తర్వాత స్కఫోల్డింగ్ అని విత్డ్రా అయిపోతుంది. విత్డ్రా అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థి ఈ ZPDని దాటేసుకొని డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట. సో అంటే టెంపరీగా విద్యార్థిని డెవలప్ చేయడం కోసము ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదండి స్కఫోల్డింగ్ అంటాము. సో జోన్ ఏదైతే బ్లాకింగ్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటే విద్యార్థి అభివృద్ధి చెందడానికి, అంటే ఆల్రెడీ నేర్చుకున్న దానికి నేర్చుకోబోయేదానికి మధ్యలో ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఈ డిఫరెన్స్ ఉండేటువంటి జోన్ ఏమంటామంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. మీకు ఎగ్జామ్లో సమీప అభివృద్ధి మండలమైన అడగొచ్చు, సమీప వికాస మండలమైన అడగొచ్చు అండి. ఓకేనా, రైట్, ఇది వచ్చేసి ZPD అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్కఫోల్డింగ్. రైట్, విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.